హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. టీడీపీలో కబ్జాకోరులు వీళ్ళే. ఈ మాట అనగానే టీడీపీలో నాయకులకేంటి, కార్యకర్తలకేంటి, ఈ వీడియో చూసిన వాళ్ళు చాలామందికి కూడాను చాలా మట్టికి పొగలు వచ్చేసిందనమాట. అంటే కాలిపోద్ది అనమాట. వాస్తవం అండి. ఎందుకంటానంటే కనుక ఇదేంటనేది వీడు టీడీపీ వాళ్ళు కబ్జాకోరులు అంటున్నాడు, వీడు వైసీపీనా అని అయితే చాలామంది అనుకుంటారు. ఏమండే, నేను మాట చెప్తున్నా, నేను వైసీపీ కాదు, అలాగే నేను టీడీపీ కాదు, జనసేన అంతగానే కాదు. కానీ ఉన్న న్యూస్ ఏదైతే ఉందో, పొలిటికల్ న్యూస్ ఏదైతే ఉందో దాన్ని అనాలిసిస్ చేయటం నాకు ఉండే ఇంట్రెస్ట్ అండి. దాన్ని బట్టే నేను ఈ వీడియోలు చేస్తుంటాను. నన్ను మెచ్చుకొని నా మాటలు నచ్చి నన్ను ఆదరించినటువంటి 16,000 మందికి నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదో రిక్వెస్ట్ ఉందండి. ఈ వీడియో చాలామందికి షేర్ అవ్వాలంటే లైక్ చేయాలి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఓకే, చూస్తున్న మీరు అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే కనుక టీడీపీలో వీళ్ళే కబ్జాకోర్లు, వీళ్ళే కాదండి, ఇంకా చాలామంది ఉన్నారు. టీడీపీలోనే కబ్జాకోర్లు ఉన్నారంటే వైసీపీలో కూడా కబ్జాకోర్లు ఉన్నారు. కాబట్టి వైసీపీ టీడీపీ అయినా అంటే టీడీపీ కన్నా ఎక్కువ వైసీపీ, వైసీపీ కన్నా ఎక్కువ టీడీపీ. కాబట్టి అసలు వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది నేను అని అంటే కనుక, సాక్షి ఏదైతే ఉందో వాళ్ళు రాసిన రాతలో దీంట్లో వాస్తవం ఎంత, నిజమెంత, కావాలని బురద జల్లే ప్రయత్నం చేసిందా ఏంటి అనేది నేను మీ ముందుంచాలని చిన్న ఆశ అనమాట. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటంటే మాజీ ఎంపీ ఎంవివిఎస్ మూర్తి అనగానే చాలామంది గుర్తొచ్చేది విశాఖపట్నం గీతం కళాశాలండి. ఎస్, నిజంగానే విశాఖపట్నం గీతం కళాశాల అధినేత ఎంవివిఎస్ మూర్తి గారి ఏదైతే కబ్జా చేశారో గీతం కళాశాల నిమిత్తం కొన్ని ఎకరాలైతే కనుక కళాశాలలో కలిపేసుకున్నాడు. ఇంచుమించుగా 42 ఎకరాలు సుమారు. దీని మీద కేసు కూడా వేయటం జరిగింది. ఎవరంటే కనుక ఆర్కే ఆళ్ల రామకృష్ణారెడ్డి, అదే షర్మిల పార్టీలోకి వెళ్ళి మళ్ళా తర్వాత జగన్ పార్టీలోకి వచ్చినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి దీని మీద కేసు కూడా వేయడం జరిగింది. కేసు ఇంకా కంటిన్యూ అవుతుంది, పూర్వాపరాలు ఇంకా తెలియలేదు. కాబట్టి అప్పుడే ఇతన్ని కబ్జా కోరు అని అనడం ఎంతవరకు సమంజసం అనేది మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. ఒకటి. తర్వాత టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే అండి, చాలామందికి తెలుసు. ఆయన కుటుంబ సభ్యులు స్వాధీనం చేసుకున్నది ఇంచుమించుగా 38 ఎకరాలంట. దీని విలువ 669 కోట్లు అండి. తర్వాత ఎంవిఎస్ మూర్తి గీతం కళాశాల అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన కబ్జా చేసిన విలువ ఇంచుమించు కోట్ల రూపాయల్లో 500 కోట్ల రూపాయలు. ఈ పల్లా శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే కబ్జా చేసిన భూమి తాలూకా విలువ 669 కోట్ల రూపాయలు. మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా బంధువు అంటే గంటా శ్రీనివాసరావు గారి గురించి అయితే కానీ చెప్పుకోవసం లేదు, చాలా అయితే ఉన్నాయి. గంటా శ్రీనివాసరావు బంధువు, అలాగే జనసేన నాయకుడు పరుచూరి భాస్కర్ రావు, ఇలా కొంతమంది టీడీపీ నేతలు కలిసి ఒక టైటిల్ డీడ్ ఏదైతే ఉందో టైటిల్ డీడ్ నెంబర్ 1180 అంటే 1180 టైటిల్ డీడ్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఆక్రమించుకున్న ఆస్తి విలువ 256 కోట్లు అండి. నిజంగాను. కాబట్టి ఇంత 256 కోట్లు విలువ చేసే 64 ఎకరాల భూమిని 2020 నవంబర్లో స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆనందపురం మండలం భీమన్న దొరపాలెంలో సర్వే నెంబర్ 156లో 60 ఎకరాల భూమి ఏదైతే ఉందో దాన్ని 2020 డిసెంబర్లో ఆక్రమించుకోవడం జరిగింది. విలువ 300 కోట్ల రూపాయలు. అలాగే టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఋషికొండ బీచ్ రోడ్లో సర్వే నంబర్ 21లో 3 కోట్లు విలువ చేసే 6 సెంట్లు భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఆల్రెడీ కబ్జా చేయడం జరిగింది, తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పల్లా శ్రీనివాసరావు 2021లోనే 38 ఎకరాలు సుమారు 669 కోట్లు ఆల్రెడీ చెప్పాను నేను మీకు బిలు. అలాగే టీడీపీ సీనియర్ నేత సబ్బం హరి సీతమ్మదారులోని రేసాపు వాని పాలెంలో సర్వే నెంబర్ 7లో సుమారు 3 కోట్ల రూపాయల విలువైన భూమిని ఆ భూమి చుట్టూ ప్రహరీ గోడ తీసి ఒక రెస్ట్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత దాన్ని ఎవరైతే వైజాగ్ జీవీఎంసీ మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారో దాన్ని తొలగించేసి ఆ ప్రహరీ గోడని రెస్ట్ రూమ్ని తొలగించేసి మరలా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది అని అయితే కనుక చెప్తున్నారు. అదే టీడీపీ హయాంలో ఆనందపురంలో సర్వే నెంబరు 122, 123లోని 15 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి 2 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్లే గ్రౌండ్గా మార్చి దర్జాగా కబ్జా చేసినటువంటి విశ్వనాథ విద్యా సంస్థల నుంచి 2021లో స్వాధీనం చేసుకుంది గవర్నమెంట్. ఇదంతా ఏంట్రా అంటే మేము స్వాధీనం చేసుకున్నాం, టీడీపీ వాళ్ళు
ఏదైతే భూమిని కబ్జా చేశారో ఆ కబ్జా చేసిన భూమిని చాలా మటుకు మేము స్వాధీనం చేసుకున్నాం అనేది చెప్పడం జరిగిందండి. ఇలా కొన్ని వేల కోట్ల రూపాయల భూమిని. ఇంతేకాదు ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయల భూములు అయితే కనుక కబ్జా కోరల్లో చిక్కుకుపోయింది విశాఖపట్నం. ఏమంటే టీడీపీ వాళ్ళు కాదు, వైసీపీ వాళ్ళు ఎంతమంది కబ్జా చేశారు భూములు అనేది నేను మళ్ళీ ఒక వీడియో చేయబోతున్నాను. కాబట్టి ఇలాగా ఎవరికి వాళ్ళే అధికారం ఉంది కదా అని చేసి భూమిని కబ్జాలు చేసేస్తే, ఇలాగ ఎవరికి వాళ్ళే కబ్జాలు చేసేస్తే ఏమవుతుంది కడకి? కాబట్టి ఇలాగా అంటే అధికారంలో ఉంటున్నటువంటి రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడటం సహజమైపోయింది. కాబట్టి ఈ వ్యవస్థ మారాలి, ఈ పద్ధతి మారాలి. పార్టీ ఏదైనా సరే, తెలుగుదేశమైనా లేకపోతే వైసీపీ అయినా సరే, సో దీనికి చరమగీతం పాడాలి అనేది నా అభిప్రాయం. నేను మాట్లాడిన మాటలు మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.